బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముంబై మహానగర పాలక సంస్థతో పాటు మహారాష్ట్రలో జరిగిన ఇతర మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని కూటమికి సత్తా చాటింది. 227 సీట్లు ఉన్న ముంబై మహానగర మున్సిపాలిటీలో బీజేపీకి 90కి పైగా సీట్లు రాగా షిండే నేతృత్వంలోని శివసేనకు 28కి పైగా సీట్లు వచ్చాయి. ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని శివసేనకు 70కి పైగా సీట్లు వచ్చాయి. ఇక రాజ్ ఠాక్రే సారథ్యంలోని ఎంఎన్ఎస్ కు 8 సీట్లే దక్కాయి. ఇక కాంగ్రెస్ కు 15కు పరిమితమైంది. మొత్తంగా ఠాక్రే సోదరులు ఎఫెక్ట్ ముంబైలో పెద్దగా ఎలాంటి ప్రభావం చూపించలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ పుంజుకోవటం, షిండే సారథ్యంలోని శివసేన బలంగా పునాదులు పటిష్టపరుచుకోవటం ఆశ్చర్యకరం. ఇక 28 మున్సిపాలిటీలలో కేవలం లాతూరు, చంద్రపూర్, కొల్లాపూర్లలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. 22 చోట్ల బీజేపీ శివసేన కూటమి పూర్తి ఆధిపత్యం కనబరిచింది. ఇక చంద్రపూర్, కొల్లాపూర్లో కాంగ్రెస్ పెద్ద పార్టీగా కనిపిస్తున్న బీజేపీ షిండే నేతృత్వంలోని శివసేన కలిస్తే సంఖ్య ఎక్కువగానే ఉంది. ప్రధాన నగరాల్లోని మున్సిపాలిటీలలో బీజేపీ స్పష్టమైన మెజార్టీ సాధించింది. ఇక పూణే, నవీ ముంబై, నాగపూర్, పింపిరి, చాంచ్వాడ, మీరా బాయందర్, నాసిక్, సంభాజీనగర్, షోలాపూర్, జలగావ్, ధూలే, ఇచల్ కరాంచీ, జాల్నాలో బీజేపీ బలంగా సీట్లు సాధించింది. ఇక తాజా ఫలితాలపై బీజేపీ కూటమిలో సంతోషాలు వెల్లివిరుస్తున్నాయి.